ఆర్థిక లోటు ఉన్నా కానీ ఇవ్వడం మా ఉద్యోగులందరికీ సంతోషం సార్. మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 3-man కమిటీ సబ్ కమిటీ త్వరలోనే ఏర్పాటు చేసారు. ఆల్రెడీ ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యల పరిష్కారం అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మీరు ఆ రోజు మాట ఇచ్చారు 2 months లోపలనే అన్ని పెండింగ్ బిల్స్ని క్లియర్ చేస్తానన్నారు. మీకు కృతజ్ఞతలు సార్. ఎందుకంటే కొన్ని బిల్స్ పక్కన పెట్టి ఆ కాంట్రాక్ట్ బిల్స్ అన్ని పక్కన పెట్టి చేస్తానన్నారు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మార్చి లోపల ఆర్థికపరమైనవి కాకుండా ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి, అవన్నీ కమిటీలో తెచ్చిన తర్వాత అవన్నీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మీరు కూడా చాలా స్టోన్ వరకు 9 వరకు బిజీగా ఉన్నారని మాకు తెలుసు. 9 తర్వాత కమిటీ మీటింగ్ పెట్టేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇతర సంఘాల సమస్యలన్నీ కూడా ఈ కాగితంలో రాసిచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి సరే ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశంలో మీ అందరినీ పిలుస్తాం. మీ అందరు చెప్పేవన్నీ వింటాం. ఇది తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. అదొక అంశం. సరే, ఇప్పుడు 1 సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ 3 రోజుల సంబరాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 7, 8, 9 తారీఖు అంటే ఈరోజు చాలా పని ఒత్తిడి ఉంటుంది. అందులో ప్రధానంగా ఇవాళ పవర్ సబ్జెక్టుకు సంబంధించి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇనాగరేషన్ కూడా ఉంది. సో ఇవాళ పొద్దునే 8 గంటల నుంచే నేను ఆ పని మీద ఉండాలి. కానీ తప్పనిసరిగా ఉద్యోగ సంఘాల నాయకులందరినీ ఒకసారి కలవాలి అని ప్రెస్సింగ్ టైం అంటే సరే ఒక 10 నిమిషాలు తప్పనిసరిగా ఉంటాను, నేను మళ్ళీ టైం చెప్తాను అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను టైం ఇచ్చాను. సో నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. తప్పనిసరిగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తేదీ ఖరారు చేస్తాం. ఆర్థికపరమైన ఇబ్బందులు అసలు రాష్ట్రానికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మీ ముందు పెడతాం. మన అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. ఏదో మేము ఒక్కళ్ళు నిర్ణయం తీసుకుంటామని కూడా నేను చెప్పట్లేదు. వాస్తవ విషయాలన్నీ మేము పెడదాం. ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని చెప్తాం. వారు చెప్పారు అసలు ఎన్ని రోజుల వరకు అసలు స్ట్రీమ్ లైన్ అవుతుంది, ఎప్పటికల్లా స్టెబిలైజ్ అవుతుంది. ఇవన్నీ అంశాలు కూడా మనం తెలుసుకోవాలి, ప్రజలకు కూడా తెలియాలి. రాష్ట్రం తెలిస్తే దాని అనుగుణంగా మనం ఏ స్టెప్స్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు అనేది ఆలోచించవచ్చు. కాబట్టి మీకు సఫిషియంట్ యాంపిల్ టైం నేను ఇస్తాను. అప్పటి వరకు మీరు ఈ 3 రోజులు మాత్రం ఈ సంబరాల్లో పాల్గొనండి, పూర్తి స్థాయిలో పాల్గొనండి. మీకు అందరూ తెలిసిందే ఇప్పుడు కాస్ట్ ఏంటి, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ కాస్ట్ సర్వే చేస్తూ ఉన్నాం. దాదాపు 99% అయిపోయింది. ఇదంతా మీ అందరి సహకారంతో అయిపోయింది. రేపు పొద్దున ఈ రాష్ట్రానికి చేసేటువంటి ప్రణాళిక ఆలోచనలన్నీ కూడా ఈ కాస్ట్ సర్వే మీద వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో కూడా మీ అందరూ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ జాబ్. ఏదో ఒక్కళ్ళు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి చేసేది కాదు. అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అందరి ద్వారా మనం ఈ రాష్ట్ర బాగు కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనేది అందరూ ఆలోచన చేసుకున్నాం. సవినీయంగా మనం చేస్తాం. ఈరోజు మాత్రం ఇంతతో ముగించండి. టైంలో అందరం కలిసి